బండి భగీరథ్ కు బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. పోక్సో కేసులో మే 16న భగీరథ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి చర్లపల్లి జైల్లో ఉన్న భగీరథ్ మధ్యలో పరీక్షల నిమిత్తం బెయిల్ పొందారు. ఇప్పుడు మరోసారి బెయిల్ పొందారు భగీరథ్. బండి భగీరథ్ కు బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. పోక్సో కేసులో మే 16న భగీరథ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి చర్లపల్లి జైల్లో ఉన్న భగీరథ్ మధ్యలో పరీక్షల నిమిత్తం బెయిల్ పొందారు. ఇప్పుడు మరోసారి బెయిల్ పొందారు భగీరథ్. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, పోక్సో కేసులో నిందితుడిగా ఉండి చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా శిక్షణ అందిస్తున్న బండి భగీరథ్ కు ఎట్టకేలకు హైకోర్టులో ఊరట లభించినట్టుగా చెప్పవచ్చు. అతడికి బెయిల్ మంజూరు చేసినట్టుగా మనం చెప్పండి. ₹1,00,000 పూచికత్తుతో బెయిల్ ను మంజూరు చేసింది. సాక్ష్యాలను ప్రభావితం చేయడంతో కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి పోక్సో కేసులో నిందితులకి బెయిల్ రావడం చాలా అరుదు. కొన్ని నిబంధనలను ప్రకారం కూడా ప్రస్తుతానికి అయితే ఇటు బండి భగీరథ్ సంబంధించిన న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి కూడా 2-3 పర్యాయాల పాటు హైకోర్టులో సుదీర్ఘ వాదన జరిగాయి. హైకోర్టు కూడా ఇటు బాధితులకు సంబంధించి కూడా ఎవరైతే ఫిర్యాదు చేశారో తల్లిదండ్రులకు సంబంధించి కూడా దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా వారి తరఫున న్యాయవాదికి కూడా గత విచారణలో భాగంగా తెలిసింది. కానీ 3 రోజుల క్రితము ఈ బెయిల్ అంశానికి సంబంధించి కూడా సుదీర్ఘంగా ఇరుపక్షాల వాదనలు విన్నారు. అయితే ముఖ్యంగా బాధితుల తరపున న్యాయవాది కూడా బండి భగీరథ్ కు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందంటూ కూడా చాలా గట్టిగా అందుకు సంబంధించిన కొన్ని అంశాలను లేవనెత్తు కూడా న్యాయమూర్తి ముందు ఉంచారు. కానీ దీనికి సంబంధించి సుదీర్ఘ వాదన విన్న తర్వాత కూడా కొద్ది రోజుల క్రితం కూడా బెయిల్ తీర్పును రిజర్వ్ చేసినట్టుగా చెప్పవచ్చు. ఈ రోజు ఎట్టకేళ్లకు బండి భగీరథ్ కు షరతులతో కూడిన ముఖ్యంగా పూచికత్తు ₹1,00,000 పూచికత్తు ముఖ్యంగా సాక్షులను ప్రభావితం చేయకుండా ఉండే విధంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే బండి భగీరథ్ కు పోక్సో కేసులో బెయిల్ ఇచ్చినట్టుగా చెప్పవచ్చు. ప్రస్తుతానికి అయితే గడిచిన సుమారుగా 30 రోజుల పైగానే అతడు చర్లపల్లి జైల్లో ఈ పోక్సో కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఒక 1 రోజుల పాటు పరీక్షల నిమిత్తంలో కూడా ఇటీవల మేడ్చల్ కోర్టు కూడా అతడికి పరీక్షల నిమిత్తంలో కూడా కొంత సొంత పనుల నిమిత్తంలో బెయిల్ మంజూరు చేసినట్టుగా చెప్పండి. ప్రస్తుతానికైతే 1,00,000 పూచికత్తుతో సాక్షులను ప్రభావితం చేయకూడదంటూ కూడా చాలా సీరియస్ గా బెయిల్ మంజూరు అంశాలకు సంబంధించి కూడా పొందుపరిచినట్టుగా చెప్పుకోవాలి. థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.